చిలకడదుంప రోటీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్ గా చాలా తక్కువ ఐటమ్స్ తోటి చేసేసుకోవచ్చు. చిలకడదుంప ఒక్కొక్క సీజన్ లో చాలా తక్కువ రేట్ గా వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఎక్కువ కొనేస్తూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు. ఇలా ట్రై చేయొచ్చు. 2-3 రకాలుగా సింపుల్ గా చేసేసుకోవచ్చు. మా సైడ్ బాగా దొరుకుతుంది అనమాట ఇది. ఓకే, సో ఒక్కటే లాగా కాకుండా డిఫరెంట్ గా. కానీ మన సైడ్ మాత్రమే కొద్దిగా ఇలాగా వైట్ కలర్ లో ఉంటుంది, కొంచెం వేరే సైడ్ అయితే ఎర్రగా వస్తుంది కదా. ఓకే, సరే మరి స్టార్ట్ చేద్దాం. ఇది ఫస్ట్ చిలకడదుంప నేను స్టీమ్ పెట్టుకున్నాను. అంటే కొంచెం చిన్న పీసెస్ కట్ చేసి ఫోక్ తో హోల్స్ చేసి కొంచెం నెయ్యి సాల్ట్ వేసి పైన వాటర్ తో మూత పెట్టేసి స్టీమ్ పెట్టుకోవాలి. సో అది మెత్తగా అయిపోతుంది. ఇదేంటంటే మళ్ళీ వాటర్ వేసి కుక్ చేసిన టేస్ట్ వేరు, ఇలా పెట్టి చేసిన టేస్ట్ వేరు. అంటే వాటర్ లో బాయిల్ చేసిన స్వీట్నెస్ పోతుంది. సో ఇలా సాల్ట్ కూడా వేస్తాం కాబట్టి ఆ స్వీట్నెస్ ఇంకా వస్తుంది. రోస్ట్ అయినట్టు అయ్యి డైరెక్ట్ కూడా తినేసేయచ్చు. ఓకే, డైరెక్ట్ గానే బాగుంటుంది, ఇంకా ఎక్కువ. అవునవును, డైరెక్ట్ గాను తినేయచ్చు. సో అలా తినని వాళ్ళకి ఇలా రోటీ. ఇది ఫస్ట్ మ్యాష్ చేసుకుందాం. కొంచెం బౌల్ కావాలా? బౌల్ కావాలి. ఉమాగారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా వారు ఇండియన్ ఆఫ్షోర్ మేనేజర్ యుఎస్ స్టాఫింగ్ కంపెనీకి. ఓకే, సో నేను హెచ్ఆర్ మేనేజర్ గా చేశాను. బట్ ఆఫ్టర్ డెలివరీ కొంచెం పిల్లల కోసం అనేసి జాబ్ రిజైన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటున్నా. 2 బాబులు నాకు. పెద్ద బాబు సెకండ్, చిన్న బాబు ఇప్పుడే జాయిన్ చేసాము. ఇంకా నెక్స్ట్ నా కెరీర్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఎన్ని ఇయర్స్ గా వర్క్ చేస్తూ వచ్చారు మీరు? నేను యాక్చువల్గా 7 years యాజ్ హెచ్ఆర్ మేనేజర్. ఇక డెలివరీ తర్వాత కిడ్ కోసం అనేసి మళ్ళీ రిజైన్ చేశాను. ఓకే, 7 years హెచ్ఆర్ మేనేజర్ గా చేశాను. బిజీ షెడ్యూల్ నుంచి ఒకేసారి పిల్లలు, ఇదంతా ఫ్యామిలీ ఇది చాలా ఇంపార్టెంట్ కదా. అది కెరీర్ ఆఫ్ కోర్స్, కానీ ఫస్ట్ పిల్లలు ఈ స్టేజ్ దాటిన తర్వాత వేస్ట్ మనం చూడలేము. అవును, ఫస్ట్ ఇదే చాలా ఇంపార్టెంట్ ఫౌండేషన్ స్టేజ్. ఇది మిస్ చేసామంటే వాళ్ళ కెరీర్ మనమే మిస్ చేసినట్టు. అవును, ఇది మ్యాష్ చేసుకున్నాం కదా. దీంట్లో గోధుమ పిండి, ఓకే, ఇందులో గోధుమ పిండి కాస్త తక్కువైనా పర్లేదు. అంటే మనకి ఇది లూజ్ ఉందా, కొన్ని గడ్డ మెత్తగా సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది, ఒక్కొక్క గడ్డ కొంచెం గట్టిగా ఉంటది. దానికి సరిపడా చూసుకొని మనం గోధుమ పిండి మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తుంది, అలానే కొంచెం నెయ్యి. ఇప్పుడు ఇంట్లో ఫుల్ టైం జాబ్ లో ఉన్నారు మీరు? ఫుల్ టైం జాబ్. ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా చిన్న బ్రేక్ కావాలి అని? అనిపిస్తుందండి, కాకపోతే కొంచెం తీసుకోలేము. కొంచెం టైం తీసుకొని మనమే అడ్జస్ట్ అవ్వాలనిపిస్తుంది. బ్రేక్ తీసుకుని వెళ్ళినా మళ్ళీ అంతా అక్కడే ఉంటుంది మనసు, ఇంకింత పని పెరుగుతుంది. ఒక 1 day రెస్ట్ తీసుకుంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి 2 days రెస్ట్ తీసుకుంటే మళ్ళీ వచ్చిన తర్వాత 1 week పని ఎక్కువైతే ఇదే బెటర్ అనిపిస్తుంది. రెస్ట్ అనే మాటే వద్దు. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. ఎక్కువ వాటర్ కూడా పట్టదు దీనికి. మాక్సిమం గడ్డ మనకి ఉన్నదాన్ని బట్టి వాటర్ అవసరం, ఒక్కొక్క దానికి వాటర్ కూడా అవసరం పడదు అసలు. ఆ గడ్డ బట్టి ఉంటుంది. ఇక అది మనం చూసినా మనకు తెలియదు అది కుక్ అయ్యే వరకు. ఎన్ని ఇయర్స్ ఉన్నారు తెనాలిలో? నేను 6th class వచ్చే వరకు తెనాలిలోనే ఉన్నాం. నా 7th నుంచి ఇంకా మొత్తం ఇక్కడే హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాము. ఓకే, సో నా స్టడీస్ తర్వాత కెరీర్ మొత్తం ఇక్కడే. ఇంకా ఫుడ్ ఐటమ్స్ లో తెనాలి అనగానే గుర్తొచ్చేవి ఏంటండి? తెనాలి అనగానే ఫస్ట్ మేము అక్కడ నుంచి ఖచ్చితంగా తెప్పించుకునేవి అమృతపాణి అరటి పండ్లు, జిలేబీ. ఓకే, ఇవి బాగా ఫేమస్ అన్నమాట, బాగా దొరుకుతాయి. జిలేబీ అంత ఫేమస్ అక్కడ? చాలా బాగుంటుంది.
మనకి 2 days అయినా కూడా మామూలుగా అయితే పులుస్తుంది కదా, అది పులవదు, బెల్లంతో చేస్తారు. స్వీట్స్ చాలా దొరుకుతాయి, చాలా వెరైటీస్. ఏంటంటే ఒక గల్లీ గల్లీ మొత్తం స్వీట్సే ఉంటాయి. మన పిండి వంటలు, స్వీట్స్, ఈ ఏమంటారు ఆర్గానిక్ గా వచ్చే అల్లము, ఇవన్నీ మార్కెట్ ఉంటుంది అనమాట. పెద్దది, చాలా పెద్దది మార్కెట్. అక్కడ దొరకని ఐటమ్ ఉండదు. మనకి తాతల నుంచి వచ్చింది, ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు కదా, అక్కడ నుంచి ఇప్పటికీ కూడా అక్కడ నుంచి తెప్పించుకుంటాం. అవునా? ఇప్పటికి కూడా అక్కడ నుంచి ఎవరైనా వస్తుంటే తెప్పించుకుంటారు అక్కడ నుంచి కొన్ని ఐటమ్స్. సో లిప్ బామ్, వ్యాజ్లిన్ అన్ని, ఇంకా అవన్నీ రా మెటీరియల్ అంతా దొరుకుతుంది అక్కడ, ఒరిజినల్ దొరుకుతాయి. అక్కడ నుంచి తెప్పించుకుని మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అక్కడ నుంచి రా మెటీరియల్ వస్తే దాని నుంచి తయారు చేస్తారు, అక్కడ ఒరిజినల్ దొరుకుతాయి. ఆ తాతల నుంచి ఆ షాప్స్ అలానే ఉన్నాయి అన్నమాట. మార్కెట్ చాలా పెద్దది. అక్కడ మనకి ఇలాంటివి కానీ స్వీట్స్, ఇవన్నీ పసుపు కారాలు అంటారు కదా, అవన్నీ పట్టించినవి ఒరిజినల్ అక్కడ బాగా దొరుకుతాయి. ఓకే, కారం అది టేస్ట్ బాగుందా? మనకి గుంటూరు కారం అని కారం, బాగా కారం, నార్మల్ కారము, అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఇది రెడీ అయిపోయింది, దీన్ని రోటీ చేసుకుందాం. సరే. కాకపోతే ఇది కొంచెం పిండి గట్టిగా అనిపిస్తుందా? పిండి గట్టిగా అనిపించదు, లూజ్ అనిపిస్తుంది, అతుకుతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ పిండి వేసుకొని చేసుకోవాలి. కొంచెం అంటే అది స్వీట్ కదా, అది మెత్తగా అయిపోతుంది కదా, కొంచెం పొడి పిండి ఎక్కువ వేసుకొని చేసుకోవాలి. సరే, నేను స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే. ఓకే, సో మనకి ఎడ్జెస్ కాస్త అటు ఇటు వచ్చినప్పుడు ఏదైనా ఒక మౌల్డ్ తోటి మనం చక్కగా చేస్తాం. ఓకే, ప్యాన్ వేడెక్కింది. ఇది డైరెక్ట్ గా కూడా ఇట్లా కాల్చుకోవచ్చు, కావాలనుకున్న వాళ్ళు కొంచెం గీ వేసుకొని, నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. ఓకే ఓకే, అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. వేడివేడిగా చిలకడ దుంప రోటీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చిలకడ దుంప రోటీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. చిలకడ దుంప రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఉడికించిన చిలకడ దుంపలు వేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత అందులో గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న రోటీని వేసి 2 పక్కల కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప రోటీ రెడీ.